హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని మీకు చూపించబోతున్నానండి. ఇది చాలా ఈజీగా మన ఇంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టి తిన్న తర్వాత అయితే పేస్ట్రీ తిన్నంత ఫీలింగే వస్తుందండి. దానికంటే కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా మీకు టేస్ట్ అయితే నచ్చుతుంది. చాలా త్వరగా కూడా తయారు చేసేసుకోవచ్చు. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా లేదంటే ఎవరైనా గెస్ట్లు వస్తున్నా కూడా మీరు సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా తయారు చేసుకోగలిగే స్వీట్ అనమాట. మంచి డెజర్ట్ లాగా కూడా మనం ఆఫ్టర్ లంచ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మరి రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్లో మనము ఒక గ్లాసు లేదా గ్లాసున్నర వాటర్ తీసుకోండి. ఈ షుగర్ సిరప్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది మీకు నేను రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. దీంట్లో ఒక పావు గ్లాస్ షుగర్ తీసుకొని కరిగించుకోవాలి. మనకి తీగ పాకాలు ఏం రావాల్సిన అవసరం లేదండి. మనం కరిగిన తర్వాత ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు చిన్న మంట మీద మరిగించుకుంటే సిరప్ లాగా రెడీ అవుతుంది. అలాగ తీసేసి పక్కన పెట్టుకోవడమే. సో మనకి షుగర్ సిరప్ అనేది మరుగుతుంది కదా, ఈ లోపల ఇంకొక ప్యాన్లోకి మీరు ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. గ్లాస్ పాలు అనేది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా మీరు తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి సర్దుకోవాలి. సో మీకు రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక గ్లాస్ పాలతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్లు పంచదార వేసుకోండి. లేదంటే మీకు ఇంకొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. అలాగే ఒక 2-3 స్పూన్లు పాలపొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ మైదా వేసుకోవాలి. కానీ మైదా వేసుకోకపోయినా పర్వాలేదండి. మీకు మైదా వేయడం వల్ల కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. లేకపోయినా పర్వాలేదు. మనం కార్న్ఫ్లోర్ని ఒక 2 to 3 స్పూన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒక గ్లాస్ పాలు తీసుకుంటే 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది. మైదాని స్కిప్ చేసేసేయండి. అంటే నేను ప్రిపేర్ చేసిన తర్వాత నాకు అర్థమైన టిప్స్ తోటి మీకు నేను మోడిఫికేషన్ అనేది చెప్తున్నాను. సో ఇవి మనం స్టవ్ మీద పెట్టినప్పుడైతే కలపకూడదండి. ముందుగానే పాలు మనకి అన్ని పదార్థాలు కలిసిగా కలుపుకొని నేను ఒక వడగట్టే దాంతో వడగట్టుకున్న తర్వాత ఆ పాల మిశ్రమాన్ని మళ్ళీ గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పిండి అక్కడక్కడ ఉండలు కట్టకుండా స్మూత్గా మనకి మంచిగా జ్యూసీగా వస్తుంది. ఈ విధంగా మనము ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాక మంట తగ్గించుకొని నిదానంగా కలుపుకుంటూ ఉంటే ఇలాగ కన్సిస్టెన్సీ తయారవ్వాలండి. ఇలా అయిన తర్వాత మనము దింపేసుకుంటే చల్లారకి ఇంకొంచెం చిక్కబడుతుంది. సో చూస్తున్నారు కదా, కొంచెం థిక్గా, మరీ నీరుగా కాదు, థిక్గా తయారైంది. అలా అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మీరు ఏదైనా ఒక స్క్వేర్గా కానీ పలకగా ఉన్న గిన్నె కానీ రౌండ్గా ఉన్నదైనా పర్వాలేదు. రస్కులు కొంచెం షేప్ అనేది మనకి పలకగా ఉంటాయి కాబట్టి ఆ షేప్ను ఏదైనా బౌల్ తీసుకోండి. ఈ విధంగా ముందు కింద ఒక లేయర్ మనము ఈ రస్క్ బ్రెడ్స్ అన్నీ కూడా దీని మీద పరుచుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి సిరప్, ఆ సిరప్ తోటి ఒక లేయర్ లాగా మొత్తం అన్ని బ్రెడ్స్ తడిసేలాగా మనం అనేది తడుపుకోవాలి. సో ఇందాక మీకు చెప్పాను చూడండి, పాల మిశ్రమం అయినా లేదంటే షుగర్ సిరప్ అయినా మనం తయారు చేసుకునేంత క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం ఫస్ట్ టైం తయారు చేసిన ఈ పాల మిశ్రమంలో కొంచెం మైదా వేయడం వల్ల ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదండి, కొంచెం దగ్గరగా ముద్దలుగా వచ్చింది మనకి. సో మీరు మైదాని స్కిప్ చేసేసేయండి. నేను సెకండ్ టైం కూడా మళ్ళీ తయారు చేసుకున్నాను. బికాస్ నేను పెట్టుకున్న బౌల్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల నేను తయారు చేసిన ఒక గ్లాస్ పాల మిశ్రమం అనేది సరిపోలేదు. సో మనకి ఏంటంటే ఒక కోటింగ్ మిల్క్ పేస్ట్రీ కేక్కి ఎలాగ క్రీమ్ అప్లై చేస్తామో అలాగా ఒక కోటింగ్ మనము ఈ రస్కుల మీద అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ మనం ఈ విధంగా సేమ్ ఇందాక పెట్టుకున్నట్టుగానే రస్కులన్నీ కూడా పేర్చుకోవాలి. మీరు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చుట్టుపక్కల కూడా మనము బ్రేక్ చేసి సర్దుకోవచ్చండి. ఇప్పుడు మిగిలిన షుగర్ సిరప్ అంతా కూడా వీటి మీద సమానంగా పోసేసుకుంటే అవి చక్కగా నానతాయి. ఇప్పుడు నేను తయారు చేసిన క్రీమ్ అనేది కొంచెం తక్కువ అవడం వల్ల మళ్ళీ నేను ఒక గ్లాస్ పాలు తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు కలిపి మనకి టేస్ట్ తగ్గకుండా సరిపడా పాలపొడి ఒక 2 నుంచి 3 స్పూన్లు వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి సేమ్ ఇందాక మీకు చూపించినట్టుగానే మిశ్రమాన్ని రెడీ చేశాను. సో ఫస్ట్గా తయారు చేసింది ఏంటంటే అప్లై చేయడానికి సరిపోయింది, కానీ చక్కగా మనకి ఇది కేక్ లాగా ఎప్పుడు వస్తుందంటే కంప్లీట్గా బౌల్ అంతా కూడా ఫుల్ అవ్వాలి. సో అంత ముద్దగా మనం మైదా వేయడం వల్ల అవుతుంది. కాబట్టి నేను మీకు చెప్పే జాగ్రత్త ఏంటంటే మీరు మైదా స్కిప్ చేసి ఓన్లీ కార్న్ఫ్లోర్ తోటి ట్రై చేయండి. అప్పుడు నేను ఇప్పుడు సెకండ్ టైం ఎలా అయితే తయారు చేశానో అలా మీకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. పూర్తిగా మునిగేలాగా ఈ విధంగా చేసేసుకొని తర్వాత సన్నగా తురిమినటువంటి మీరు బాదం కానీ పిస్తా కాజు ఏవైనా సరే మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే తినేటప్పుడు డ్రై ఫ్రూట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గార్నిష్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు.
కిస్మిస్లు ఉన్నా ఏ ఉన్నా సరే వాటి మీద చిన్నగా కొంచెం డెకరేషన్ లాగా చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ వదిలేస్తే చక్కగా సెట్ అవుతుంది. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక కొంచెం సేపు. దానివల్ల ఏమవుతుందంటే మనం తయారు చేసిన కస్టర్డ్ క్రీమ్ అనేది చక్కగా థిక్గా తయారవుతుంది. సో ఈ విధంగా షేప్ కట్ చేసుకోవడానికి మీకు అనువుగా ఉంటుంది. ఆ తర్వాత కూలింగ్ తగ్గాక మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ప్రిపరేషన్ చాలా త్వరగా అయిపోతుంది. మీరు నెక్స్ట్ డే తినాలనుకుంటే ఈవినింగ్ ట్రై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే పర్ఫెక్ట్గా ఇది సెట్ అయిపోతుంది. అప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక గంట తర్వాత అయినా సరే మీరు సర్వ్ చేయొచ్చు. బట్ కొంచెం సెట్ అయిన తర్వాత తింటే ఈ విధంగా మీకు ఖచ్చితంగా కేక్ షేప్లో చాలా బాగా వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.